అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండపాలెం పోలీసులు ఎస్ఐ చౌడయ్య గారి ఆధ్వర్యంలో కూడా పోలీసులు 41A నోటీసులు అందజేయడం జరిగింది. దీంట్లో కూడా ఎర్రగొండపాలెం పిఎస్లో కూడా ప్రధానంగా 4 కేసులు దానికి సంబంధించి కూడా నోటీసులు అందజేసినట్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. గతంలో దీనికి సంబంధించి కూడా ఆయనకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించినా కూడా దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి ఈరోజు పోలీసులు ఆయన గృహానికి వెళ్ళి కూడా 41A నోటీసులు అందజేయడం జరిగింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి యాక్టివ్ అయినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతల మీద కూడా ఆయన స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు అదరను బెదరను ఎలాంటి భయపడాల్సిన పని లేదు. సో మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను భయపడే పరిస్థితి లేదని చెప్పి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి తాడిపర్తి చంద్రశేఖర్ అయితే స్ట్రాంగ్గా కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి ప్రెస్ మీట్లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా ప్రింట్ మీడియాతోటి కూడా మాట్లాడటం జరిగింది. ఇన్ని కేసులు పెట్టినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా ఎదుర్కొంటాం, నిలబడతాం, కలబడతాం, ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం. స్ట్రాంగ్ లీడర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను కూడా ఇబ్బందులు పెట్టేందుకు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా ఆయన మీడియా ఎదుట కూడా వాపటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా కొంతమంది అయితే జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే కంటే కూడా ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్ ఇస్తూ ఎమ్మెల్యేని అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు అయితే ఈయన సిఫార్సులు కూడా తీసుకోవట్లేదని కూడా కొంత సమాచారం ఉంది. అధికారుల మీద ఈ మధ్యకాలంలో పోలీసుల మీద కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారు స్ట్రాంగ్గా విమర్శలు చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను భయపడినని చెప్పి కూడా ఆయన స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది.